చేస్తున్నా. మా సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఏ మార్గం అయితే వాక్యానికి వ్యతిరేకంగా, ఏ మార్గం అయితే, ఏ ఆలోచన అయితే, ఏ స్నేహాన్ని అయితే, ఏ సంపాదన అయితే నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు ఏర్పరచుకుంటున్నావో దాన్ని ఈరోజు చంపేయకపోతే, దాంతో తెగతెంపులు చేసుకోకపోతే, ఇప్పుడు అది నీకు కష్టంగా లేదు కాబట్టి, ఇప్పుడు నీకు నష్టమేమీ తేవట్లేదు కాబట్టి, దానివల్ల ఇప్పుడు నువ్వేం కోల్పోవటం లేదు కాబట్టి ఓకే అనుకుంటే రేపటి దినాన తీరని ఘోరము జరుగుతుంది. ఈరోజు ఆ స్నేహం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అనిపిస్తుంది, కానీ ఆ స్నేహం ముదిరినప్పుడు అది నీ క్యారెక్టర్నే పాడు చేస్తుంది. ఈరోజు మీలో ఎంతమందికి ఆశ ఉంది, నా జీవితం స్థిరపడాలి, నా ఉద్యోగం స్థిరపడాలి, నా కుటుంబం స్థిరపడాలి, నా బిడ్డల భవిష్యత్తు స్థిరపడాలి, నా బిడ్డల కాపురం స్థిరపడాలి, నా వ్యాపారం స్థిరపడాలి, నేను చేసే సేవ స్థిరపడాలి, నా ఆరోగ్యం స్థిరపడాలి. స్థిరపడాలంటే ఏం చేయాలి? ఈరోజు ఏమైతే నీ జీవితాన్ని స్థిరత్వం లేకుండా, మాట మీద నువ్వు నిలబడకుండా, మంచి ఆత్మీయతను కనపరచకుండా, మంచి సాక్ష్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా నిన్ను పాడు చేస్తున్నాయో ఆ చెత్త మొత్తాన్ని తగలెట్టేసే, అప్పుడే నువ్వు స్థిరపడతావు. సొలొమోను స్థిరపడిన కారణం తెలుసా? నాన్న చెప్పినట్టుగా చేశాడో. నువ్వు నేను మనం స్థిరపడాలంటే ఆ నాన్న, ఏ నాన్న? పరలోకమందున్న తండ్రి చెప్పినట్టుగా మనం చేయాలి.